బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్స్ తగులుతున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి ఘటన నుంచి కోలుకోకముందే మరో ఘటన వివాదాలకు దారితీసింది. భద్రాద్రి జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించారని ఓ యువతి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక తనకు తెలియకుండానే వీడియోలు కూడా చిత్రీకరించారని ఆమె ఆరోపించింది. ఈ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లోని సెక్షన్ 69తో పాటు సెక్షన్ 351(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో డబ్బు తీసుకున్నారని, పెద్ద మొత్తంలో తన నుంచి డబ్బులు తీసుకున్నాక లైంగికంగా వేధించారంటూ యువతి వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ పంజగుట్ట పిఎస్ను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి ఘటన నుంచి కోలుకోకముందే మరో ఘటన వివాదాలకు దారితీసింది. భద్రాద్రి జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, శ్వేత, పెళ్లి పేరుతో యువతిని లైంగికంగా వేధించాడంటూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత రేగా కాంతారావుపై కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉన్నది. తనతో సహజీవనం చేయడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో కూడా తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ యువతి హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉంది శ్వేత. దీంతో భారతీయ న్యాయ సహిత అంటే బిఎన్ఎస్ఎస్ కి సంబంధిత కొన్ని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయితే ఫిర్యాదులో పేర్కొన్నటువంటి వివరాల ప్రకారం కూడా తాను ఓ మీడియా సంస్థలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నానని, అప్పుడు నా వయసు 18 ఏళ్ళు 3 నెలలు అంటూ కూడా, సో ఒక ఇంటర్వ్యూ నిమిత్తం కూడా మొదటిసారిగా రేగా కాంతారావుని కలిశాను. ఆ తర్వాత కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నానని నన్ను పిలిపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా బలవంతం చేశారు. అయితే 45 ఏళ్ల వయసు ఉన్న మీరు నన్ను ఎలా వివాహం చేసుకుంటారని దాన్ని కూడా ప్రశ్నించాను. తను కంప్లైంట్ దాంట్లో కూడా రాసినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే కుటుంబంతో తనకు విభేదాలు ఉన్నాయనేది నన్ను ఒప్పించారు. దీంతో అమీర్పేటలో ఉంటున్న సంతోష్ అనే నటుడికి చెందినటువంటి ఫ్లాట్ లో సహజీవనం చేస్తాం. ఆయన హైదరాబాద్ కు వచ్చినప్పుడు అదే ఫ్లాట్ లో ఉండేవాళ్ళం. ఈ క్రమంలోనే నా ప్రైవేట్ ఫోటోలు తీసుకున్న కాంతారావు కూడా తను కలవడానికి నిరాకరించినప్పుడల్లా వాటిని చూపిస్తూ బెదిరింపులకి పాల్పడడం చేశాడు అనే దాని మీద కూడా. అయితే 2025 మధ్యకాలం వరకు కూడా శుభం అపార్ట్మెంట్ లో తన సహజీవనం కొనసాగిందని దాన్ని కూడా ఆ బాధితురాలు కంప్లైంట్ కాపీలో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే ఆ తర్వాత కూడా కొద్ది కాలానికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే రెట్టింపు ఆ మొత్తాన్ని కూడా రెట్టింపు చేసి ఇస్తాననే దాని మీద కూడా తన వద్ద 4 లక్షలు తీసుకున్నట్టుగా చెప్తా ఉంది ఆ బాధిత మహిళ. అప్పటి నుంచి కూడా నన్ను దూరం పెడుతూ వచ్చాడు. ఫోన్ కాల్స్ కి కూడా స్పందించడం మానేశాడు. అయితే ఆమెకు తెలియకుండానే 2024 మే నెలలో నా ఫోన్ లో నుంచి తన సన్నిహితురాల నెంబర్ తీసుకున్నట్టు కూడా తను పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆమెతో మాట్లాడడం, కలవడం ప్రారంభించారు. తనతో కలిసి ఉంటున్న విషయాన్ని కూడా ఆమె అడిగినప్పుడు ఖండించేవాడు అనే దానికి కూడా. అయితే 2026లో నేను అనారోగ్యంతో బాధపడుతుండటంతో విషయం తెలుసుకున్న నా స్నేహితురాలు సహాయం చేస్తానని చెప్పింది. రేగా కాంతారావు సోషల్ మీడియా వ్యవహారాలు చేసే గుంటక ఎవరైతే ప్రవీణ్ అనే వ్యక్తికి జరిగినటువంటి విషయం చెప్పినట్టుగా తెలుస్తున్నది. అయితే దీంతో అతడు సమస్యను పెద్దదిగా చేయకుండా కాంతారావుతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పాడంటూ, ఆ తర్వాత అతడు కూడా మోసం చేశాడు. అయితే నూకరావు రమేష్ అనేటటువంటి కాంట్రాక్టర్ డబ్బు
ఇప్పిస్తానని చెప్పారు. సో మార్చి 16న 5,00,000, మార్చి 18న మరో 3.5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు అనే దానికి కూడా ఇదంతా నా ప్రమేయం లేకుండానే జరిగిందంటూ కూడా ఆ బాధితురాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. రేగా కాంతారావుకు సంబంధించి కూడా. అయితే అంతకుముందే కాంతారావు నన్ను మోసం చేసినట్లు కూడా సి టీమ్స్ కి ఆన్లైన్ లో ఫిర్యాదు చేశానంటూ కూడా బాధితురాలు చెప్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది శ్వేత. అయితే దీంతో బ్యాంకు లావాదేవీలకు చూపించి డబ్బు కోసం తనను వేధిస్తున్నాడని, ఆమె ఎవరో నాకు తెలుసు, ఆమె ఎవరో నాకు అసలు తెలియదు అనేది కాంతారావు చెప్పారు. నేను ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చినప్పటికీ కూడా ఇది డబ్బుకి సమస్య కాదు, వివాహానికి సంబంధించింది అంటూ కూడా వివాహం చేసుకుంటాడని ఆ, ఆమెపైనే కూడా నేను 4 సంవత్సరాలు కూడా కాంతారావుతో కలిసి సహజీవనం ఉంటున్నానన్న విధానం కూడా కంప్లైంట్ లో పేర్కొన్నది. సో ఆ సమయంలో నన్ను తీవ్ర లైంగిక వేధింపులకు గురి చేశాడు. పెళ్లి పేరుతో కూడా లైంగికంగా లోబరుచుకున్నాడు. అబద్ధపు హామీతో మోసం చేయడంపై కూడా అతనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా రేగా కాంతారావుకు సంబంధించినటువంటి అతని మనసులో నుంచి కూడా నాకు ఎలాంటి ముప్పు వాటించకూడదు అనేది చూడాలంటూ కూడా పోలీసులని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది ఆ బాధితురాలకు సంబంధించి కూడా. సో ఫిర్యాదులో కూడా తను పడుతున్నటువంటి సమస్యకు సంబంధించి కూడా ఆ కంప్లైంట్ రూపంలో రాసి ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో తనని ఖచ్చితంగా శిక్షించాలి. తన నుంచి తనకు సంబంధించిన సన్నిహితుల నుంచి కూడా థ్రెట్ ఉంది నాకు. సో నేను చెప్పలేకపోయినాను ఇన్ని రోజులు. గతంలో కూడా షీ టీమ్స్ కూడా నేను కంప్లైంట్ చేశాను. అప్పుడు కొంత రియాక్ట్ అయిపోయిన కొడుకు కూడా నన్ను కొద్దిగా సర్దుమనిసి పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేసి దాదాపు 4 లక్షల పైగా కూడా నేను తనకి డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నదాన్ని కూడా బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. అదేవిధంగా కంప్లైంట్ కూడా రాసి ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడతారు అంటూ కూడా వార్త వినిపిస్తా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద కేసు అయితే నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో డబ్బు తీసుకున్నారని ఒక యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు అయితే నమోదు చేశారు.